కంటే ఇంకా పెద్దది అనమాట కుమారి ఖండం. అది గూగుల్లో చూసినా అక్కడ ఇంట్లో అడిగే ఫోటోలన్నీ శ్రీధర్ గారు పంపుతారు, అంత పెద్ద ఖండం ఉండేది. సో దానిలో లెమోరియన్స్, అట్లాంటిస్ రెండు జాతులు ఉండేయండి, రెండు సంస్కృతులు. వాళ్ళు ఇద్దరు కూడా 5th డైమెన్షన్ వాళ్ళు అనమాట. వాళ్ళకి అన్ని సిద్ధులు అన్నీ ఉన్నాయి. స్పిరిచువల్గా కూడా బాగా ఎదిగిన వాళ్ళు, అలాగే టెక్నికల్గా కూడా. సో ఈ లెమోరియన్స్ అనేవాళ్ళు, ఈయన లార్డ్ అడామ్ ఏమో లెమోరియన్స్కి అక్కడ అంటే దేవుళ్ళు కానీ గురువులు కానీ ఏముండదు, అందరూ సమానం. కాకపోతే ఉన్నవాళ్ళు ఈయన హై ప్రీస్ట్ అనమాట, అంటే ఒక పంతులు గారి లెక్క ఊళ్ళో పెద్ద అనమాట. సో ఈయన అట్లాంటిస్ అనేవాళ్ళు వాళ్ళు వాటర్ తోటే ఆటం బాంబ్ తయారు చేశారు, ఉట్టి వాటర్ తోటే. సో థెర్మో న్యూక్లియర్ బాంబ్ అంటారు. అది ఈ అడామాకి తెలిసింది. వీళ్ళు బాంబు తయారు చేసింటే ఎవరో ఒకరి మీద వేస్తారు కదా, వాళ్ళ మీద వాళ్ళు అయితే వేసుకోరు, పక్కన ఉంటే మన మీద బాంబు వేస్తాడు. సో మనం భూమి లోపల ఒక సిటీ తయారు చేసేదండి, టెలో సిటీ అని, ఆ టెలో సిటీ పేరు. సో ఆ సిటీ తయారు చేశారు. అక్కడికి వెళ్ళిపోతే మనకి ఏ బాంబు అది ఏం చేయదు, మనం బతకొచ్చు, లేకపోతే అందరూ చనిపోతాము అని చెప్తాడు. సో వాళ్ళేమో మేమేమో మెడిటేటర్స్ కదా, మాకు చావంటే భయం లేదు, మీరు కావాలంటే మీరు వెళ్ళండి, మేము రావు అంటారు మ్యాక్సిమం అందరూ. సరే అని ఈయన వెళ్తుంటే ఈయనతో పాటు 25,000 మంది ఆయనతో పాటు భూమి లోపలికి వెళ్ళిపోయారు. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా దగ్గర మౌంట్ షస్తా అని ఉంది కొండ, అక్కడి నుంచి లోపలికి వెళ్ళారండి. సో మౌంట్ షస్తా భూమికి మూలాధార చక్రం. మనకి ఎలా ఏదైతే 7 చక్రాస్ ఉన్నాయో భూమి కూడా అలాగే ఉన్నాయి. మన మౌంట్ ఎవరెస్ట్ అది, మౌంట్ కైలాష్ అది సహస్రార చక్ర, ఇక మౌంట్ షస్తా ఏమో మూలాధార చక్ర. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అప్పటి నుంచి, ఎందుకంటే మన మూర్ఖత్వం వల్లే కదా భూమి మూలిగిపోయింది అప్పుడు. సో ఈసారి అలా జరగకుండా మనం ఎదుగుతామని ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు ఈయన. సో ఇప్పుడు పత్రికా దేవుళ్ళు అవుతాయి, ఎవరైతే ఏ గురువుల వల్ల అయినా మనందరం ధ్యానంలోకి వచ్చాం. అఫ్కోర్స్ మనందరం వచ్చిన పత్రికా వల్లే అనుకోండి. సో ఇలా మనలాగే అన్ని అందరు గురువులు కూడా ధ్యానం చేపిస్తున్నారు ఇప్పుడు, చిన్న చిన్న పిల్లలు కూడా ధ్యానంలోకి వస్తున్నారు ఇప్పుడు. సో ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నమాట. ఇన్ని సంవత్సరాలకి నా కళ నెరవేరుతుంది కదా, అందరూ ధ్యానంలోకి వస్తున్నారు. సో ఈసారి ఇంకా భూమి మునిగిపోదు, కాపాడదాం అని అక్కడ అమెరికాలో భూమి లోపలికి వెళ్ళిన అతను ఇక్కడ కాస్మిక్ వ్యాలీలోనే బయటకు వచ్చాడండి. అది కాస్మిక్ వ్యాలీ వచ్చాడు. ఈ టెలోస్ అనే దాని గురించి బుక్స్ అన్ని కంట్రీల్లోనూ కూడా బుక్స్ వస్తున్నాయి. కానీ ఈ టెలోస్ ఇండియా అనేది, అంటే ఈ కేవ్ అనేది ఇక్కడే ఉంది, ఆయన ఎక్కడి నుంచే బయటకు వస్తున్నాడండి. ప్రతి పౌర్ణమికి అక్కడ మౌంట్ శాస్త్ర దగ్గర వీళ్ళందరూ బయటకు వస్తుంటారు. పౌర్ణమి ధ్యానానికి వెళ్ళిన వాళ్ళు చాలా మందికి వీళ్ళు కనిపిస్తుంటారు అక్కడ. కానీ ఇంకెక్కడా లేదు భూమి మీద, ఒక్క కాస్మిక్ వ్యాలీ నుంచే బయటకు వస్తున్నాడండి. సో ఎందుకు వస్తున్నాడంటే మనం తొందరగా ఇక్కడ ఆల్రెడీ 5th డైమెన్షన్లో ఉన్నాం. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి అసలు మనకు టైం